వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల్ బహదూర్పురలో భూ వివాదం మరోసారి ఉద్రిక్తకరంగా మారింది. భూముల స్వాధీనం ప్రక్రియను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు రైతుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరినట్లు సమాచారం. మరోవైపు కొందరు రైతులు పోలీసుల కళల్లో కారం చల్లడంతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఐలు మహిళా సీఐలు గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. రైతులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం బహదూర్గూడలో పరిస్థితి ఉద్రిక్తకరంగానే మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూ వివాదం మరోసారి ఉద్రిక్తకరంగా మారింది. భూముల స్వాధీనం ప్రక్రియకు వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ పోలీస్ కార్యకర్తల్లో కళ్ళలో కారం పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? నవీన్, హైదరాబాద్ నగర శివార్లో ఈ రోజు హైడ్రా అయితే భారీ ఆపరేషన్లు నిర్వహించింది. దీంట్లో ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు పోలీసులు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ చేపట్టారు. ఈ సందర్భంలో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అదే క్రమంలో ఇక ఆ బుల్లెట్ రైలు ఆ అంశంలో కూడా భూసేకరణ విషయంలో కూడా మరి కొంత కాలంలో కూడా మరి దీనికి సంబంధించి బహదూర్పూర్ సంబంధించిన భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నారు. సో అక్కడ రైతులంటే మాత్రం 1954 కాసర బాహాని ప్రకారం అయితే సర్వే నెంబర్లు 25, 26 ప్రభుత్వ భూములు నమోదై ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించడం, వ్యవసాయం చేయడం, ఆక్రమణలు జరగాయని పేర్కొంటూ హైడ్రా చర్యలు కొనసాగించింది. అయితే ఈ చర్యలను వ్యతిరేకిస్తూ బహదూర్ కూడా రైతులు గత వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భూములపై వివాదం కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ రైతులను బెదిరించి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, తమ తాత ముత్తాతలకు తెలియక ప్రభుత్వ రికార్డులో పేర్లు ఎక్కించుకోకపోవడం వల్ల అది ప్రభుత్వ భూమిగా పరిగణించబడిందని చెప్తున్నారు. బుల్లెట్ రైలు కోసం తమ భూములను తీసుకోవడం కావచ్చు, అదే క్రమంలో హైడ్రా మరి ఆక్రమించడం కావచ్చు, ఒకవేళ భూమి తీసుకొని పట్టాదారులకు ఇచ్చే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే పోలీసులకు అలాగే బహదూర్పూర్ కూడా
సంబంధించిన రైతులకు మరి కొంత ఆ అంశంలో వాగ్వాదం జరిగింది, కొంత ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. సో దీంట్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముందు ఎన్నోసార్లు ఈ సమస్యను పరిష్కరించాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చామని, అయినా కానీ ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. సో ఇప్పుడు మరి బహదూర్ కూడా రైతులు పట్టా పాస్ పుస్తకాల సమస్య లేదని చెప్తున్నారు. ఆ సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు. ఒకవైపు మరి తాత ముత్తాతలుగా 100 ఏళ్ళ నుంచి కూడా అక్కడే ఉంటున్నప్పటికీ ఇప్పుడు మరి బుల్లెట్ రైలు పేరుతో భూసేకరణ చేసే కార్యక్రమాన్ని అయితే రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులపై కూడా మరి దారపొడి కొట్టడం వచ్చి అక్కడ ఉన్న బొట్టీలు రాళ్ళు రుగడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి ఆ గ్రామస్తులు ఎవరైతే బాధ్యతలు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులపై మరి రైతులు చేసిన దాడి అయితే పోరాటం ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంచెం సంఘీభావం తెలపడానికి వెళ్తున్న క్రమంలో ఇండస్ట్రీగానే మరి పటేళ్ల కార్తీక్ రెడ్డి సవితాంధ్ర కుమారుడు కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుకుంటున్న క్రమంలో పటేళ్ల కార్తీక్ రెడ్డిని తెలిసి అరెస్ట్ చేశారు. అదే క్రమంలో సవితాంధ్ర రెడ్డి గారికి అరెస్ట్ పాల్గొంటున్నారు. ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది బీజేపీ నాయకులు కూడా వారికి మద్దతు తెలుపుతున్న క్రమంలో వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇక మొత్తానికి బీజేపీ కూడా రంగంలోకి దిగి పోలీసులపై దాడికి పాల్పడ్డ వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో బహదూర్పురం సంబంధించిన మరి ఆ గ్రామస్తులందరినీ కూడా మరి అరెస్ట్ చేసినట్టయితే సమాచారం ఉంది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.